సంక్రాంతి పండుగ ముగియడంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ బయలుదేరే వారితో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ నెలకొంది. నందిగామ వై జంక్షన్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. సర్వీస్ రోడ్లో పోలీసులు స్పీడ్ బ్రేకర్లు వేస్తూ ఉండడంతో ఫ్లైఓవర్ పైకి వాహనాలను మళ్లించారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండుగకు వెళ్లి తిరిగి ప్రయాణమైన వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా యథావిధిగా విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనదారులు వెళ్లడంతో రద్దీ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి చెప్తారు. రవి, స్వామి, సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వారంతా పట్టణవాసులంతా తిరిగి రిటర్న్ జర్నీకి స్టార్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై మళ్లీ వాహనాల సందడి అయితే మొదలైంది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ఉన్నటువంటి ఏదైతే అండర్ వెహికల్ పాస్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి దాదాపుగా 3 కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా సాగడం అయితే కనిపించింది. ప్రస్తుతం అయితే వాహనాల సందడి అయితే కొనసాగుతుంది. వాహనాలు అండర్ వెహికల్ పాస్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంతో పాటు హైదరాబాద్ వైపు ఉన్నటువంటి సర్వీస్ రోడ్ పూర్తిగా వాహనాలతో నిండిపోయి నిదానంగా వాహనాలు అయితే సాగుతున్నాయి. ఇప్పటికే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎవరైతే హైదరాబాద్ కు వెళ్లవలసిన వారంతా కూడా మార్చాలి, గుంటూరు నుంచి వచ్చే హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు గుంటూరు, మిర్యాలగూడ, ఆలియా, మల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లాలని, అదేవిధంగా మాచర్ల నుంచి వచ్చే వాహనాలు మాచర్ల, నాగార్జున సాగర్, పెద్దఊర, ఎన్నమల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లాలని చెప్పేసి రూట్ మ్యాప్ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఈ రూట్ లో వెళ్లిన వారికి అయితే కొంత డిస్టెన్స్ పెరిగినప్పటికీ కూడా ప్రయాణం అయితే సాఫీగా జరిగే అవకాశం ఉంది. మరి ప్రధానంగా మళ్ళీ నల్గొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కూడా మరిగూడ బైపాస్ నుంచి మున్గోడు, నారాయణపురం, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లాలని పోలీసులు సూచించారు. కానీ పోలీసుల సూచనలను పట్టించుకున్నటువంటి కొంతమంది వాహనదారులు నేరుగా హైదరాబాద్ కు వెళ్ళడానికి విజయవాడ నుంచి విజయవాడ 65వ జాతీయ రహదారి వస్తుండటంతో ఏదైతే చిట్యాల లాడ్జ్పాట్ వద్ద జరుగుతున్నటువంటి అండర్ వెహికల్ పాస్ నిర్మాణం కావచ్చు, పెద్దకాపర్తి వద్ద జరుగుతున్నటువంటి అండర్ వెహికల్ పాస్ నిర్మాణం పనుల వద్ద మాత్రం నిదానంగా వాహనాలు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో 2 నుంచి 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ప్రస్తుతం 19 టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూతులకు గాను 9 హైదరాబాద్ వైపు, మిగిలిన 7 విజయవాడకు తెచ్చారు. కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా 6 హైదరాబాద్ వైపు, 6 విజయవాడకు తరలించారు. టోల్ ప్లాజాల వద్ద మాత్రం వాహనాల రాకపోలైతే సాగుతున్నాయి. స్వామి, రైట్ రవికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.